గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ అన్నారు. గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి గాంధీనగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలు మరువలేనివని, అహింసా మార్గంలో స్వతంత్రోద్యమాన్ని కొనసాగించిన మహనీయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ రవీందర్, రేగుల రాజ్ కుమార్, బిల్లా కృష్ణ, మైలారం శ్రీను, రేణికింది అశోక్, రాహుల్, సాయి, అన్నం నర్సయ్య, మామిండ్ల లక్ష్మణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రోటోకాల్ కదా రావాలి. భారతావనిలో స్వాతంత్రాన్ని సాధించేందుకు అమరులైన త్యాగశీలు ఎంతోమంది, అందులో ప్రముఖులు స్వతంత్రాన్ని సాధించేందుకు ఏదైతే గాంధేయవాదం అనే ఒక పేరు తెచ్చే విధంగా అహింసా వాదనతోటి స్వతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన మన మహాత్మా గాంధీ అనే పేరు తెచ్చుకున్న గాంధీజీ గారి ఈరోజు 77వ వర్ధంతి సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు 77 ఏళ్ళు దాదాపు వయసులో, 70 ఏళ్ల పైచిలుకు వయసులో బిర్లా ప్రార్థనా మందిరం నుంచి ప్రార్థన చేసుకొని బయటకు వస్తున్న సందర్భంలో సాయంత్రం 5:17 నిమిషాలకు తనను గాడ్సే కాల్చి చంపడం జరిగిందనేది మనకు తెలిసిందే. మరి ఈ విధంగా ఒక గొప్ప స్వాతంత్ర సమయోధుల్ని మనం స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలోనే కోల్పోవడం చాలా బాధాకరం. మరి ఇప్పటికి కూడా వాడి మార్గంలో యువత నడుచుకుంటూ మనం గాంధీ మార్గంలోనే ఎన్నో విజయాలు సాధించుకున్నాం. మొన్నటికి మొన్న తెలంగాణ కూడా మనం సాధించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా మరొకసారి మహాత్మా గాంధీని స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని యువత అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది. బోలో స్వతంత్ర భారత్.